మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేడం, టీ తీసుకోండి. నేను అడిగానా? తెమ్మని చెప్పానా? ఇలా నేను చెప్పకుండా పనులు చేస్తే నాకు చాలా చిరాకు. నాకు తెలియకుండా ఏం జరిగినా నేను అస్సలు సహించను. అది టీ అయినా కేసైనా ఏదైనా సరే అన్నీ నాకు తెలియాలి. ఇంకోసారి నేను చెప్పకుండా ఇలా తీసుకొచ్చావంటే నీకు తెలియకుండానే నీ ఉద్యోగం పోతుంది. గెట్ అవుట్. హలో ఇందిరా, నమస్తే సార్. నీ తమ్ముడు కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను వేరే సీఐకి అప్పగిస్తాను. ఎందుకు సార్? నా తమ్ముణ్ణి చంపిన వాడిని నేనే పట్టుకుంటాను. నా చేతులతో నేనే వాణ్ణి కటకటాలలో పెడతాను. జీవితాంతం జైల్లో చిప్పుకుడు తినేలా చేస్తాను. ఈ తప్పు ఎందుకు చేశానని వాడు అనుక్షణం బాధపడేలాగా నరకం చూపిస్తాను. చూడిందిరా, ఇప్పుడు నువ్వు ఆ బాధలో ఉన్నావు. ఇలాంటప్పుడు ఈ కేసు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు చేయలేవు కూడా. అందుకే రవికి ఈ కేసు. నో సార్, మీ మాటను కాదంటున్నందుకు ఐఎమ్ వెరీ సారీ సార్. బట్ నా తమ్ముడు చావుకు కారకులైన వారిని నేనే పట్టుకోవాలి సార్. ఇట్స్ మై డ్యూటీ అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ సార్, ఈ కేసు నుంచి నన్ను తప్పించకండి. ఓకే ఇందిరా, నువ్వు ఇబ్బంది పడతావేమో అని ఈ కేసు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనుకున్నాను. బట్ నువ్వే ఇన్వెస్టిగేట్ చేస్తానంటే ఇట్స్ ఓకే. కానీ ఒక కండిషన్, పట్టుకుని చట్టానికి అప్పగించాలి. ఎన్కౌంటర్ లాంటివి జరగకూడదు. ఓకే? ఓకే సార్. నేరస్తుణ్ణి పట్టుకోమని మీరు చెప్తున్నారు సార్, కానీ వాడిని పట్టుకొని నా తమ్ముడి దగ్గరికి పంపించాలని నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. వాడు ఎక్కడున్నా నా చేతికి దొరికిన మరుక్షణమే వాడి ఆయువు తీరిపోతుంది. వాడి ప్రాణం వాయువులో కలిసిపోతుంది. కమ్ ఆన్. తారా, బాబు చేత కేక్ కట్ చేయించు. అవుంటారా? ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను. నీ కొడుకు పుట్టినరోజన్న ఆనందం నీ కళ్ళల్లో కనిపించట్లేదు. ఎందుకు అలా ఉన్నావు? నీ మనసులో ఇంకేమైనా బాధ ఉందా? బాధే ఉంటుంది. అందరం వచ్చాం, ఆనందమేగా. అవును, ఇక్కడ అందరికన్నా ఎక్కువగా ఆనందించే వాళ్ళు ఇద్దరున్నారు. కరెక్ట్ శ్రీకర్ గారు. నేను నా సృజి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. చూడు గోపి, మాటకు ముందొకసారి, మాట తర్వాత ఒకసారి సుజీ సుజీ అనకు. వినటానికి చాలా చిరాగ్గా ఉంది. నీకు నచ్చకపోయినా తనకి నచ్చింది కదా. అయినా కాబోయే భార్యని
తనకి నచ్చినట్టుగా పిలుస్తాడు. కానీ మనందరికీ నచ్చినట్టుగా ఎందుకు పిలుస్తాడు? బజ్జియో బోండా మరి కాకుండా సృజీ అని అంటున్నాడు. తప్పేంటి? ఏ మోహన్, నువ్వేం చెప్పినా నాకు మాత్రం అది వెటకారంగా వినిపిస్తుంది. నన్ను ఇన్వాల్వ్ చేయకు ప్లీజ్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. మధ్యలో మనకెందుకు? అయినా మనం వచ్చింది బర్త్డే పార్టీకి. కేక్ కట్ చేయించండి. హ్యాపీ బర్త్డే టు పుట్టినరోజు బాబుదే అయినా వాడికి కేక్ తినే వయసు కాదు. అందుకే ఓ పని చేయండి. వికాస్ గారు కూడా చాలా రోజుల తర్వాత సింగపూర్ నుంచి వచ్చారు కదా. తరా ఆ కేక్ ని వికాస్ గారికి తినిపించు. వికాస్ గారేమో నీకు తినిపిస్తారు. వద్దండి. అయినా ఇది బర్త్డే కేక్ కదా, మేమిద్దరం తినిపించుకోవడం ఏంటి? భలే వరదారా మేడం. అయినా మీ ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారు చూడండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా, కప్పులంటే మీలాగే ఉండాలి అనేలా ఉన్నారు. అలాంటిది మీరిద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటే చూసే వాళ్ళకి ఎంతో బాగుంటుంది. తినిపించుకోండి. గోపి, ఈ మధ్య నీ కపుల్స్ గురించి మాట్లాడడం బాగా అలవాటైంది కదా? అంతే కదా సార్, మేమిద్దరం కపుల్స్ కాబోతున్నాం కదా, అందుకే ఏ జంటని చూసినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ ఇద్దరిని జంటగా చూడాలంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ వద్దండి. అదేంటి బావగారు, అందరూ కోరుకుంటున్నారు కదా. మీరిద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకోవాలి అంతే. ఏంటి వికాస్ గారు, మీ భార్యకి కేక్ తినిపించమంటే మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? తారా, నువ్వు కూడా ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ముందు నువ్వే తినిపించు. మేమిద్దరం భార్య భర్తలం కాదు. నా జీవితం సృజన పక్కన గోపి రూపంలో ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను. నాకు తెలుసు కాంతారా, నేను సృజన పక్కన ఇలా ఉండడం, నీ కళ్ళ ముందే ఇలా ప్రవర్తించడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు నాకు తెలుసు. ఇది నేను మనస్ఫూర్తిగా చేస్తున్నది కాదు, నా మనసు చంపుకొని చేస్తున్నది, నీ మనసును విరిచేయడానికి చేస్తున్నది. నా మీద ప్రేమ చచ్చిపోతేనే నువ్వు బాగుంటావు.
ఏంటి తారా మేడం, మీరు కూడా ఇంత సెన్సిటివ్ అని అనుకోలేదు. కేక్ తినిపించడానికి ఇంతలా ఆలోచిస్తున్నారా? అసలు భార్యాభర్తలంటే ఎంత క్లోజ్గా ఉండాలి, ఎంత బాగా కేక్ తినిపించుకోవాలి. నేను చూపిస్తాను, ఉండండి. అబ్బా, వీడు ఎక్స్ట్రాలు తట్టుకోలేకపోతున్నాను. వాడు నా సృజనని అలా ముద్దుగా పిలుస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా కారం రాసినట్టుంది. ఇప్పుడు వీళ్ళు కేకులు తినిపించుకుంటూ ఉంటే చూస్తూ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అసలు వికాస్ గారి బర్త్డే పార్టీ ఎందుకు పెట్టారో అని నా కొళ్ళు మండిపోతోంది. ఇంతే, వెరీ సింపుల్. మీరు తినిపించండి మేడం. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో తొరబాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో, ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా. ఇప్పుడు మీరెంత బాగున్నారో. దేవదాసు పార్వతిలాగా, రోమియో జూలియట్ లాగా, సలీం అనార్కలి లాగా మీ రెండు జంటలు చాలా బాగున్నాయి. నీ పోలిక కూడా నీ మొహంలాగే ఉంది. నువ్వు చెప్పిన వాళ్ళెవరూ జీవితంలో ఒక్కటి అవ్వలేదు, ప్రేమికులుగానే మిగిలిపోయారు. చరిత్రదే ఉంది సార్, వాళ్ళు అక్కడే మిగిలిపోయారు. ఈ చరిత్రలో మాత్రం వీళ్ళిద్దరి జంట అదిరిపోయింది. మేమిద్దరం తొందరలోనే కలిసిపోతున్నాం. అంతేగా తారా మేడం? తమ్ముడు, నీ కేసుని వేరే వాళ్లకు మారుస్తాను అన్నారు. నేను ఇన్వెస్టిగేట్ చేయలేనేమోనని వేరే వాళ్ళకి అప్పగిస్తానన్నారు. అలా అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారు? హంతకుడిని పట్టుకొని కోర్టులో నిలబెడతారు. శిక్ష పడే వరకు ప్రయత్నిస్తారు. కానీ నాకు కావలసింది అది కాదు తమ్ముడు. నిన్ను చంపిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఒక చోట చాలా ఆనందంగా ఉండుంటారు కదా. నేను మాత్రం
ఇక్కడ నిన్ను తలుచుకొని బాధపడుతున్నాను. నువ్వు మట్టిలో కలిసిపోయి ఇలా నా ముందు ఒక ఫోటోగా మిగిలిపోయావు. నా ప్రాణాన్ని నాకు దూరం చేసిన వాళ్ళు ప్రాణాలతో ఉంటే నేనెలా తట్టుకోగలను? వాళ్ళు దొరకనంత వరకే సంతోషంగా ఉంటారు. కానీ ఒక్కసారి నిన్ను చంపిన వాళ్ళెవరో నాకు తెలిసాక ఇక వాళ్ళ జీవితంలో ఎలాంటి సంతోషం ఉండదు. వాళ్ళకి కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి. అలా చేయలేని రోజున నేను నీ అక్క ఇందిరానే కాదు, నేను నీకు మాటిస్తున్నాను తమ్ముడు, నిన్ను చంపిన వాళ్ళని అంతం చేస్తాను. అత్యంత కిరాతకంగా వాళ్ళని చంపి నీ దగ్గరికే పంపిస్తాను. ఇంకా వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. చూసావా మోహన్, నేను వేసిన ప్లాన్ ఎంత బాగా పనిచేసిందో? సృజన గోపి ఎంత దగ్గరైపోయారో. గోపిలో ఈ మార్పును ఊహించావా? నిజమే వసుదా. నిన్న మొన్నటి వరకు ఆ గోపి సృజనకి దగ్గరవుతాడా లేదా అని నాకు డౌట్ వచ్చేది. వాడి మాటల్లో ఎప్పుడూ మేడం మేడం అంటూ రెస్పెక్టే కనిపించేది, కానీ సృజన మీద ప్రేమ కనిపించేది కాదు. ఇలాంటి వాడు సృజనకి ఎక్కడ దగ్గరవుతాడు? డ్రైవర్గా ఉన్నవాడు డ్రైవర్గానే మిగిలిపోతాడు, బాడీగార్డుగా ఉన్నవాడు కాపలాకే పనికొస్తాడు అనుకున్నాను. కానీ ఇలా లవర్గా మారిపోయి ఇంత రచ్చ చేస్తాడని నేను ఊహించలేకపోయాను. రియల్లీ యు ఆర్ గ్రేట్. మరి నేనంటే ఏమనుకున్నావు? చెప్పాను కదా, వాళ్ళిద్దరూ దూర దూరంగా ఉన్నంత వరకు మనం అనుకున్నది ఏది సాధించలేము. వాళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడింది అంటే దాన్ని శ్రీకర్ అవకాశంగా తీసుకుంటాడు. అది ఎప్పటికీ జరగకూడదు అని. సృజన జీవితంలోకి తెలివైన వాడు రాకూడదు, ఇలాంటి తెలివి తక్కువ వాడే రావాలి. అప్పుడే ఆ ఇంట్లో మనం ఆడింది ఆట, పాడింది పాట అవుతుంది. కోట్ల సంపద కొట్టేయాలి అంటే అందరూ మన చెప్పు చేతుల్లో ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరినీ దగ్గర చేసావు బాగుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఎడబాటు రాదని వాళ్ళిద్దరిని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇనుము అయస్కాంతంలాగా వాళ్ళిద్దరూ బాగా కలిసిపోయారు. ఇంకా మా బావగారికి నువ్వెప్పుడు దగ్గరవుతావు? ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారం చెయ్యాలి, ఒక పద్ధతిగా చెయ్యాలి. అది మనం చేసినట్టు తెలియకూడదు. తర్వాత ఎప్పటికీ బంధం విడిపోకూడదు. అంత దృఢంగా ఉండాలంటే వేసిన అడుగు బలంగా ఉండాలి. ఇక్కడ వీళ్ళని కలిపేశాను కాబట్టి ఇక టెన్షనే లేదు. మెల్లగా మీ బావగారి దారిలోకి నేను వెళ్తాను, నా దారిలోకి ఆయన్ని తీసుకొస్తాను. అలా మా ప్రయాణం సాగిపోతుంది. ఎక్కడికో చెప్పండి, నేను వస్తాను. ఎక్కడికి నువ్వు వచ్చేది? అదేంటి మళ్ళీ కొత్తగా అడుగుతారు? ఏదో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది అన్నారు కదా, నేను వస్తాను అంటున్నాను. భార్యను తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళితే నరకానికి పోతారు అని అఘోరా బాబా అరవంలో చెప్పారు. నీకు తెలుగులో చెప్తేనే పూర్తిగా అర్థం కాదు, ఇక అరవం కూడా అర్థమైందా? నేను వెళ్తా ఉన్న దారి వేరు, అక్కడికి నిన్ను తీసుకెళ్ళటం కుదరదు. కుదరదు అంటే నాకు అస్సలు కుదరదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే నేనేం చేయాలి? ఇంట్లో కూర్చుని వంట చేస్తూ కూర్చోవాలా?
లేదంటే ఇది చేసిన వంట రుచి లేకపోయినా తింటూ ఉండాలా? అందుకే వసుధ ఎక్కడికి వెళుతుందో ఎవరితో వెళుతుందో నేను కూడా వాళ్ళతోనే వెళ్ళిపోతాను. అందులో ఇబ్బంది ఏమీ లేదు. నీ మొహం, నువ్వు అలా వెళ్ళావంటే మొత్తం మీనింగ్లే మారిపోతాయి. తెలిసి తెలియకుండా తెలివి తక్కువగా మాట్లాడుతూ. నేనేం తెలివి తక్కువ దాన్ని కాదు, చాలా తెలివైన దాన్ని. అది తెలుస్తూనే ఉంది. అందుకే కదా నిన్ను సెలెక్ట్ చేసుకుంది. నా జీవితంలో నేను చేసిన తప్పు ఒకటే. మా అమ్మ అప్పటికీ చెప్తూనే ఉంది, నేనే వినలేదు. ఆ తర్వాత అర్థమైంది నేను మొద్దుని అని. మీ అమ్మకున్న తెలివితేటలు మా అమ్మకుంటే ఎంత బాగుండేది. నేను మాత్రం ఖచ్చితంగా ఆవిడ మాటే వినేవాణ్ణి. దీనికి ఏది అర్థం కాదు కాబట్టి మనం బతికిపోయాం. పొరపాటునిది తెలివైనదైతే మనం బుక్ అయిపోయేవాళ్ళం. నువ్వు అనవసరంగా భయపడకు. యశోదకి నిజంగా అన్ని తెలివితేటలుంటే ఈ పాటికి నీ ఆధార్ కార్డు రద్దయిపోయి చాలా రోజులయ్యి ఉండేది. మతిలేని యశోద గురించి ఏమో కానీ తొందరగా మా బావ సంగతి చూడు. ఇక ఆ పనిలోనే ఉంటాను. ఆదిత్య మౌర్యని నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను. మీరు నచ్చాల్సింది నాకు కాదు, వికాస్ గారికి. మీ జీవితమే ఆయన. మీరు ఆయనతోనే లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి. నిన్ను వదిలేసేంత చిన్న మనసు నా దగ్గర లేదు గోపి. నిన్ను మర్చిపోయేంత రాతి గుండె కాదు నాది.